దేవుని మహాకృపను బట్టి మా సాక్ష్యం ఏంటంటే, నా చిన్న కుమార్తె విషయంలో ఇంచుమించు 6 నెలలు గడిచిపోయి 7వ నెలలో వచ్చినప్పుడు నా పెద్ద కుమార్తెకి ప్రతి నెల కూడా పీరియడ్ రావాల్సింది ఆగిపోవటం జరిగింది. నా చిన్న కుమార్తె ఒలివ. కాబట్టి నా చిన్న కుమార్తె ఒలివ ఒక మాటలో చెప్పాలంటే, నా భార్య ఇంచుమించు 6 నెలలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నా చిన్న కుమార్తె డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆమెకి కడుపులో నొప్పి రావటం, ఇంకేదో పరిస్థితి వచ్చినప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ చూసి వారు అన్నారు, తల్లి బిడ్డలు ఇద్దరు కూడా బ్రతకటం చాలా కష్టం అన్నారు. తల్లి బిడ్డలు ఇద్దరు కూడా బ్రతకటం చాలా కష్టం అన్నారు. అయితే విషయం ఏంటి నాకు చెప్పట్లేదు. నాకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ డెలివరీ అయిపోయి బయటకు వస్తున్నారు, కానీ నా భార్య మాత్రం రావట్లేదు. నర్సులు అడుగుతున్నారు, ఇంకా లేట్ ఉన్నాయా, చెప్తాంలే మేము అని అంటున్నారు. కానీ విషయం ఏంటి అంటే, తల్లి బిడ్డలు ఇద్దరు బ్రతకరు, చనిపోతారనే విషయం తెలిసి తీసుకెళ్ళి ఒక చీకటి రూమ్లో పడేసారు. ఏమేశారు? ఒక చీకటి రూమ్లో పడేసారు. ఆ చీకటి రూమ్లో పడేసిన విషయమే నాకు తెలియదు. మా కుటుంబంలో ఉన్న వారికి తెలుసు, పేర్లు చెప్పను. మా కుటుంబంలో ఉన్న రక్త సంబంధులకి తెలుసు, వాళ్ళు కూడా నాకు చెప్పట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే, నా కుటుంబంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఇష్టం లేదు, నా పిల్లలు కానీ నా భార్య కానీ. కానీ దేవునికి మాత్రమే ఇష్టం. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైన బిడ్డలు మనందరం. అయితే వారు చీకటి రూమ్లో పడేసారు, అయిపోయింది. నా భార్య మాత్రం ఎంత నొప్పి ఉన్నప్పుడు కూడా, భార్య ఎంత నొప్పి పడుతున్నప్పుడు కూడా దేవుణ్ణి స్మరించకుండా మాత్రం మానలేదు. ఆమేన్. దేవుని స్మరించుకుంటుంది. ప్రభువా, ఇక్కడ డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పిన మాట నేను విన్నాను. నాకు పుట్టబోయే బిడ్డకు నాకు ప్రమాదం అనే సంగతి వాళ్ళు తెలుసు, వాళ్ళు చెప్పుకుంటున్నారని విన్నాను. నేను నీ బిడ్డను కదా, నీ బిడ్డగా నన్ను మీరు అన్యాయం చేస్తారా? నేను సరిపోతానా? నేను సరిపోతే నా పెద్ద కుమార్తె పరిస్థితి ఏంటి? నా భర్త పరిస్థితి ఏంటి? మా పరిచర్య పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ తనలో తను ప్రార్థన చేసుకుంటా ఉన్నాయి. ఎంతోమందికి డెలివరీ చేస్తా ఉన్నారు, ఎంతోమందికి వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు ఎంతోమంది. దాదాపు నా కళ ముందే దాదాపు గంట గ్యాప్లో కనీసం ఒక 10 మంది డెలివరీ చేశారు. నా భార్య మాత్రం రావట్లేదు, నాకు చెప్పట్లేదు. మా కుటుంబం వాళ్ళందరికీ తెలుసు, సరిపోతుంది, ఇంకో గంట చనిపోతాను. మనిషి చూస్తే ఉబ్బిపోయింది, కాళ్ళు ఉబ్బిపోయింది, మనిషి ఉబ్బిపోయింది, మొహం ఉబ్బిపోయింది. మనిషి అయితే ఇంత లావైపోయింది. గర్భవ్యాధి వచ్చేసి చచ్చిపోద్దని చెప్పేసి వారు అనుకొని ఇక చీకటి రూమ్లో పడేశారు. నా భార్య మాత్రం ప్రభువులో ప్రార్థిస్తుంది, మనసులో తన ఆత్మలో అనుకుంటుంది, ప్రభువా ఏంటి పరిస్థితి అని. అన్నప్పుడు అక్కడ హాస్పిటల్ ఎప్పుడైనా సరే ఇట్లాగా క్రాస్ చెక్కలే ఇలా మామూలు క్రాస్లు ఇవన్నీ పెడతా ఉంటారు అక్కడ అమెరికన్ హాస్పిటల్. ఆ క్రాస్ వైపు అంటే ఆ సిలువ వైపు చూసి తన మనసులో అనుకుంటూ ఒక్క వెలుగు తన స్టమక్ మీద ఎప్పుడైతే వెలుగట్ట పడి ఒక హస్తం ఇలా తీసి పక్కన పెట్టినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వెంటనే నా భార్య డెలివరీ అయిపోయింది. అక్కడ వాళ్ళందరూ అనుకున్నారు, నేను చచ్చిపోతున్నాను అమ్మాయి, ఇదేంటి అమ్మాయి డెలివరీ అయిపోయింది ఏంటని చెప్పేసి వీళ్ళు డెలివరీ చేసేవాళ్ళగా వీళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి కాన్పు రూమ్లో తీసుకెళ్ళిపోయి కాన్పు చేసేవాళ్ళగా యాక్టింగ్ చేశారు. ఇక్కడ పలానా డేవిడ్ గారు ఎవరండి, క్షణం డేవిడ్ గారు అంటే నేనమ్మా, మీకు పాప పుట్టిందండి అన్న. ప్రభుకి స్తోత్రం అనుకున్నా. వెంటనే నేను కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే నా మనసులోకి వచ్చింది. నా మనసులోకి వచ్చినప్పుడు ఆ పేరు నేను పెట్టడం జరిగింది. ఒలీవా అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ ఒలీవా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క కృపలో పెరుగుతూ ఉంది. అటువంటి బిడ్డకి దాదాపు 6 నెలలు గడిచిపోయి 7వ నెలలోకి వచ్చిన తర్వాత మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి నెల, ప్రభువా ఈ బిడ్డకి ఇప్పుడు ఈ నెల పీరియడ్ రాలేదు, మరి ఏంటి ప్రభువా ఈ పీరియడ్స్ ఎందుకు రాలేదు ప్రభు అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభుకి తెలియపరుచుకుంటున్నాం. నెలలు గడిచిపోతున్నాయి. 6వ నెల గడిచిపోయింది, 7వ నెలలోకి వచ్చి ప్రభువా ఈ పీరియడ్ ఎందుకు రాలేదు ప్రభు అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పీరియడ్ ఎందుకు రాలేదు ప్రభువా, ప్రతి నెల వచ్చేది ఎందుకు రాలేదు అని చెప్పి మేము బాధపడతాం. అయితే ఈ నెలలో ఖచ్చితంగా ప్రభువా ఈ కార్యం జరిగితే నీ సాక్షిగా మేము ఉంటామని చెప్పి మేము ప్రార్థన చేయటం జరిగింది. దేవుడు మా ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప కార్యము జరిగించాడు. హల్లెలూయా. వెంటనే ఆగిపోయిన ఆ యొక్క ఈ పీరియడ్ ఏం జరిగిందంటే ఆ 7వ నెలలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఈ మొదటి సాక్ష్యం. రెండవ సాక్ష్యంగా ఏంటి అంటే నా భార్య, మేము ఇక్కడికి వచ్చిన 2వ నెలలో మేము ఇల్లు నుంచి ఒక ఇంటికి మారిపోయాం. మారిన తర్వాత మేము పలానా ఇంట్లోకి మేము వచ్చాము. ఆ ఇంట్లో వాషింగ్ రూమ్లో నుంచి కిచెన్ రూమ్లోకి వస్తా కాలు జారి పడిపోయి సిమెంట్ గుమ్మానికి ఈ తలకాయ గట్టిగా దెబ్బ తగిలి పడిపోయింది. కాలు జారి చెయ్యి మీదకి తిరిగిపోయింది, చెయ్యి కూడా వాసిపోయింది, తల వాసిపోయింది. వాస్తవంగా ఏంటి అంటే ఆ తలకి ఆపరేషన్ జరిగింది, బ్రెయిన్ ఆపరేషన్. గత 2017 అనుకుంటా ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషను బ్రెయిన్ ఆపరేషన్ చేసి ఈ పక్కనున్న చెప్పులు తీసి మళ్ళీ వేసి కుట్లు వేసి అలాగా దాదాపు 2-3 సార్లు ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ తీయటం, మళ్ళీ వేయటం, ఇలా కుట్లు తీసి కుట్లేయటం ఇలాంటి పరిస్థితులు జరిగిపోయింది. అదొక పెద్ద సాక్ష్యం జరిగినప్పుడు అది నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. దయచేసి దాన్ని మీరు చూడండి. దీనికి పూర్తిగా మీకు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఈ గుట్లు పడినట్టు యొక్క తల వెంటనే వాషింగ్ రూమ్ నుంచి కిచెన్ రూమ్లోకి ఎప్పుడైతే వచ్చి కాలు జరిగి డామని పడిపోయిందో ఈ తల, గుట్లు పడిపోయిన తల ఏం జరిగిందంటే సిమెంట్ గుమ్మానికి టంగుమని తగిలింది. అది తలవాసి పడి కాలు జారి పడిపోయిన వెంటనే చెయ్యి వెనక్కి తిరిగి పడిపోయేసరికి చెయ్యి వాసిపోయింది. పడిపోవటం కనీసం గంటన్నర మినిమం స్పృహ తప్పిపోయి పడిపోయిందంటే ఎప్పుడుకో గంటన్నర తర్వాత లేచింది. ఇంట్లో నా పెద్ద కుమార్తెనేమో కాలేజీకి వెళ్ళిపోయింది, నేను బయటికి వెళ్ళిపోయాను. ఎందుకో ఫోన్ చేయాల్సి అనిపించి నేనేం చేశానంటే నేను బయటికి వెళ్తున్నప్పుడు నేను లేట్ పట్టిద్దని చెప్పి చెప్పడానికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఇంచుమించు 4కి 4 గంటలకు పడిందేమో 3 గంటలకి అట్లా దాదాపు 4:30 అయిపోతుంది దగ్గర టైం. ఫోన్ చేస్తే ఎక్కడో మాట్లాడి పలానా పరిస్థితి అట్లా జరిగిందని వెంటనే నాకు చాలా బాధ అనిపించి ఏడుపు వచ్చేసింది. ఇంకేముంది, మొదటి స్థితికి వచ్చేసిందేమో, తలకు దెబ్బ తగిలింది అన్నారు. చెయ్యి చూస్తే చెయ్యి వాసిపోయిన చెయ్యి కూడా ఇరిగిపోయి ఉంటుంది, తల కూడా కంపల్సరిగా
ఈ మొత్తానికి ఎదురికి దెబ్బకి తల మళ్ళీ మొదటి స్థితికి వచ్చిందేమని చెప్పేసి నేను ఉన్నతలంగా కొన్ని పనులు ముగించేసుకొని బయటకు రావటం జరిగింది. చూస్తే దేవుని కృపను బట్టి ఆమె ఎందుకు మొత్తానికి మరి దేవుడు ప్రార్థించిన నూనె యేసు రక్తంగా మార్చబడిన ఆ నూనెని ప్రార్థనని ఆశీర్వదించిన